బ్రిటిష్ రాక్షసుల కబంధ హస్తాల నుండి భరతమాతను విడిపించుటకు స్వాతంత్ర్యముకు ముందు జరిగిన భయంకర రక్తపాత సంగ్రామంలో అసూలు బాసిన కోటాను కోట్ల మన దేశ అమరవీరులను తలుచుకుంటూ ఆ పోరాటాలలో ఆయువు పట్టైన యువశక్తిని గుర్తు చేస్తూ నేటి యువతరానికి కర్తవ్యాన్ని పరిచయం చేయడమే ఈ నాటిక ఉద్దేశం. DJ Shabir. శ్రీవల్లు వదిన పుష్ప 2 నుండే సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తా ఉన్నారంట కదా, ఆ పాట ఏందో చెప్తావా? సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా అరళి కొలసుల ఓరకండాల ఓరంగట్టరా చాట కాటియే వాటి వదిగరా అన్నదిలాటం అది ఎట్టి పాకరా పలిచి పోట్టిండా ஒரு சோக்கு ஃபிகரடா. We, British emperors, giving orders to the jail authorities to hang those 3 members, Bhagat Singh, Sukhdev and Rajguru, who are accused in the Sanders murder case and opposed the British rule. आज आप लोगों को देखने को मिलेगा कि कैसे हिंदुस्तानी क्रांतिकारी अपने आदर्शों के लिए हंसते हुए मौत को गले लगाते हैं। बहुत खुशनसीब हैं आप। लकी, वेरी लकी। अब तो रब का नाम ले। माफ करना पाजी, ना तो मुझे मौत का खौफ है और ना ही रब का यकीन। छंगा। कोई आखिरी ख्वाहिश तुम लोगों की? हम एक बार गले मिलना चाहते हैं। हाथ खोल दो। मुझे आशा और आवश्यकता है। मैं सुखी जीवन जीना चाहता हूँ, लेकिन आवश्यकता पड़ने पर इन सबको त्याग भी कर सकता हूँ। यही है सच्ची बलिदान। इनकलाब जिंदाबाद! इनकलाब जिंदाबाद! इनकलाब जिंदाबाद! हाथ बांध दो। బ్రిటిష్ వాళ్ళని భయపెట్టే భగత్ సింగ్ అంతమయ్యాడు, అతని అనుచరులు అంతమయ్యారు. పాపం యువకులు ఆవేశంతో మమ్మల్ని ఎదిరించారు. 30 సంవత్సరాలైనా నిండక ముందే
దేశం కోసం ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యువకులందరూ భగత్ సింగ్ లాగే ఉంటే మమ్మల్ని ఎప్పుడో తరిమి కొట్టేవారు. ఇక మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. భగత్ సింగ్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి మా అందరిలో విప్లవాన్ని మేల్కొల్పింది. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. నా దేశం ఏ వైపు వెళుతుంది? బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి నా యువత ఎటు నడుస్తున్నారు? బానిస పాలన నుండి విముక్తి కొరకు ఒకప్పటి యువతరం దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ సౌభాగ్యం తప్ప ఎన్నడూ వారు సుఖం కోరుకోలేదు. యువతరం అంటే భావి తరానికి ఆదర్శంగా ఉండాలి. బాధ్యతతో తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. కానీ నేడు ఏమైంది? ఈ యువతరానికి సోషల్ సర్వీస్ చేయాల్సిన పోయి సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. లేనిపోని నేరాలకు గురవుతున్నారు. మళ్ళీ విదేశీ సంస్కృతిని పులుముకుంటున్నారు. ఈ దేశాన్ని మళ్ళీ బానిస దేశంగా మార్చకండి. ఎన్నో పోరాటాలు చేసిన తరువాత వచ్చిన స్వతంత్రాన్ని బూడిద పాలు చేయకండి. ఇకనైనా కళ్ళు తెరవండి. గతాన్ని గుర్తు చేసుకోండి. భవిష్యత్తును తలుచుకోండి. మీ తల్లిదండ్రుల ఆశయాలతో దేశ ప్రగతికి నడుం బిగించండి. మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించండి. జై హింద్, వందే మాతరం.